నమస్కారం రాయుడు గారు. ఏంటి సమస్య? నా పిల్ల మొగుడికి ఇచ్చే ఇలువ గౌరవం అస్సలు ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే ఇలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. సిగ్గులేదురా మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి? అది రాయుడు అంటే. ఈ ఊర్లో నీళ్ళు తాగుతున్నా, పక్కలో మురికి నీళ్ళు తాగుతున్నారు నువ్వు. ఊర్లో నీళ్ళు తాగుతున్నాడు రాయుడు గారు. ఊర్లో నీళ్ళు తాగితే పౌరుషం ఎక్కడికి పోయిందిరా గాడిద? ఇంకోసారి తల దించావనుకో తల నరికేస్తాను ఏమనుకుంటున్నావు? ఇక నుంచి నీ పిల్లని తల దించాలి, నువ్వు తల పైకెత్తాలి. అర్థమైందా? అర్థమైంది రాయుడు గారు. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. చీరలు నానబెట్టి 2 రోజులైంది. వాటి సంగతి ఏంటి? ఇప్పుడు ఉతికేస్తానుగా, ఉతుకో. ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? మళ్ళీ చీరలు ముందు ఇంట్లో పని, తర్వాత బయట పని. చెప్పానా? రాయుడు గారు ఉండండి. మన ఊరి కలెక్టర్ తో మన ఊరి సమస్య మాట్లాడుతున్నాను. కలెక్టర్ ని ఫోన్ లో ఉతికి ఆరేస్తున్నా. కలెక్టర్ ని జాడించిన తర్వాత వస్తా. ఉండండి. చీరలు అయిపోయి వెళ్ళొచ్చా? వెళ్ళు. థ్యాంక్స్. దండాలయ్యా, మా బిడ్డకి పేరు పెట్టాలయ్యా. ఎప్పుడు పుట్టాడు? నెల రోజులు అయిందయ్యా పుట్టి. వీడు కూడా నాలాగా గొప్ప జాతి కూడా అవుతాడు. వీడి పేరు సురేష్. నచ్చలేదయ్యా. రమేష్. నచ్చలేదయ్యా. శివప్రసాద్. నచ్చలేదయ్యా. మరి ఏం పేరు కావాలి నీకు? కుమరం అని పెట్టుకుందామయ్యా. అంటే నువ్వు పెట్టుకునే దానికి నా దాకా ఎందుకు వచ్చావు? ఈ గడ్డపై ఏ బిడ్డ పుట్టినా 10,000 ఇచ్చే వంశాచారం మీ ఇంట్లో ఉంది కదయ్యా, అందుకే వచ్చా. 10,000 కోసం వచ్చావా? అవునయ్యా. నీకోసం నేను ఆధారాబాదరాగా బట్టలు ఉతికేసి వచ్చాను కదా. ఇదిగో ఒక్కడితో ఆపు. నీకు కనే ఓపిక ఉన్నా నాకు ఇచ్చే ఓపిక నాకు లేదు ఇంకా. నాకేమైనా కాఫీ ఇచ్చేది ఉందా లేదా? 1 నిమిషంలో ఇస్తానే. గాయత్రి, ఎలా ఉన్నావు గాయత్రి? బాగున్నానే. రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, పక్కన పని నుండి వచ్చాను. నెయిల్ పాలిష్ బాగుంది. ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నా. అవునా? ఇటీ నేనేస్తా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నాడు మీ ఆయన? బాగున్నారు అన్నయ్య. ఇంతకు ముందు లాగా ఏమైనా విధవేషాలు ఏమైనా వేస్తున్నాడా? మీరు తీర్పిచ్చాక ల్యాండ్ చేయట్లేదు అన్నయ్య. ఏమైనా విధవేషాలు వేస్తే చెప్పు, వాడిని అడిగినట్టు చెప్పమ్మా. అలాగే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను అన్నయ్య. అలాగే అమ్మా, వెళ్ళొస్తానే. సారీ, మళ్ళీ ఇంకో కాఫీ తెచ్చిస్తాను. ఇదిగా కాఫీ తెచ్చా. తలకేమైనా మసాజ్ చేస్తావా? రాయుడు గారు, ఈ లోకల్ జనాలు ఒకరు షుగర్ ఉన్న వాడికి మాటి మాటికి పాస్ వచ్చినట్టు మాటి మాటికి వస్తుంటారు. రాయుడు గారు వస్తున్నా. మా ఆవిడ చేత తల మసాజ్ చేయించుకుంటున్నా, వస్తున్నా. ఏమే అయిపోయింది, వెళ్ళొచ్చా? నూనె చేతులకు ఉంది, తలకలేదేంటి రాయుడు గారు? అంటే ఏంట్రా నీ డౌట్? తను వాళ్ళ ఆవిడకి మసాజ్ చేసాడు డౌట్ నీకు? మా ఆవిడ తలకి మసాజ్ చేసి వచ్చాను, నీ డౌటారా? అదేం లేదు. క్షమించండి రాయుడు గారు. ఈ గడ్డ మీద బిడ్డ పుడితే 10,000 ఇవ్వడం మీ వంశాచారం కదా రాయుడు గారు. నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. రాయుడు గారు, మీరు నాకు ఇవ్వాల్సింది 10,000 కాదండి, 30,000. 30,000 ఏంటి? నాకు పుట్టింది ఒక బిడ్డ కాదండి, 3 పిల్లలు. 1 2 3 పంది పిల్లల్ని కన్నట్టు కన్నావేంట్రా నువ్వు? దరిద్రుడు, ఇదిగో ఇంకో 10,000 ఉంచుకో. రాయుడు గారు 20 ఇచ్చారేంటండి, 30 కావాలంతే. 10,000 తర్వాత ఇస్తానులేరా. అలా కుదురుతుంది రాయుడు గారు. పెట్టుకోరా, 10,000 ఇస్తా. నిప్పు లాంటి వంశంలో పుట్టి అప్పంటారేంటండి? డబ్బు లేకపోతే ఆ కడిమో ఈ ఉంగరం ఇవ్వాలండి. సరిపోదు పదే.
ఉంగరం ఏదండి? ఉంగరం ఏం లేదు వాళ్ళు వంశాచారం వంశాచారం అంటూ ఉన్న ఆస్తి మొత్తం తగిలేసావురా నువ్వు. ఇప్పుడు కొత్తగా బంగారం ఇవ్వడం కూడా స్టార్ట్ చేసావు నువ్వు. బంగారం కూడా అమ్మో, నీకు పెళ్ళం అంటే భయం పోయిందిరా పూర్తిగా. భయం ఉంది, భయం తగ్గిపోయింది. భయం లేదు భయం లేదు కదా. భయం లేదు కదా. పౌరుసరికి మీసం మీసం ఒకటి మీసం. కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్న నా సామ్రాజ్యాన్ని స్వచ్ఛ భారత్ లాగా చీపిరితో ఉడిసేసావే. ఎలా ఉన్నారు? నాకు చెప్పకుండా నా ఇంట్లో వచ్చినందుకు ఊరు నుంచి మీ అందరిని వెళ్ళేస్తున్నాను శాశ్వతంగా. పెళ్ళాన్ చేతిలో తన్నులు తినే నువ్వు మమ్మల్ని ఊరు నుండి వెళ్ళేస్తున్నావా? నువ్వు కాదు, మేము ఊరోళ్ళందరం కలిసి నిన్నే ఈ ఊరు నుండి వెళ్ళేస్తున్నాం. Mira, mira mi son, mira, mira mi son. నేను ఆఫీస్కి వెళ్తాను, టైం అయింది. నువ్వు కూడా సేమ్ ఆఫీస్ తెలుసుగా. అవును, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు. అక్కడ నేను రాజు, నువ్వు నాకు కళ్యాణి, అంతే. ఆఫీస్ లో ఇద్దరికి పెళ్లి అయిందని తెలిస్తే కనుక ఇద్దరిని తీసేస్తారు బాస్. ఫ్యామిలీకి ఒకటే జాబ్. అవును, అర్థమైందిగా? సరే ఆఫీస్ లో కడదాం. బై డార్లింగ్, బాయ్. సార్ 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 కొంచెం ఎక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వండి సార్. సరే కూర్చో. సార్ కొత్త బండి? కొత్త అండి. బండి స్పెషాలిటీ ఏంటో? పెట్రోల్ లేకుండా వెళ్తుంది. పెట్రోల్ లేకుండా వెళ్తుంది. పెట్రోల్ లేకుండా వెళ్తుందా? ఎలా వెళ్తాది సార్? ఇంజిన్ ఆఫ్ చేసి తోసుకెళ్ళిపోవడమే. మీ ఆఫీస్ ఎక్కడ? ఇక్కడ సార్, హైటెక్ సిటీలో. ఎక్కడ హైటెక్ సిటీ? హైటెక్ సిటీలో కట్టప్ప సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సార్ నీకు పెళ్ళిందా? లేదు. అదే సార్, పెళ్ళింది కావాలా? అమ్మాయి నచ్చలేదయ్యా. అమ్మాయి అంటే మీకు ఎలా ఉండాలి సార్? ఒక అమ్మాయిని చూస్తే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపించాలి. సార్ సార్ ఆఫీస్ వచ్చింది, బండి పార్క్ చేస్తారండి, నేను పైన ఉంటా. ఓకే అండి. My name is పోసా, కట్టప్ప సాఫ్ట్వేర్ సొల్యూషన్ కి ఎండే. ఇప్పుడు పొద్దున్న 7:30 అయిందే. ఆఫీస్ ఏమో 9 గంటలకి పొద్దున్న. ఒక్క రాళ్ళ పంచువాలిటీ లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి మర్చిపోయాను? సార్ రాజు సార్. రాజు? ఏ రాజు? అప్పల రాజు. అప్పల రాజు? అదేదో పెద్ద అనిల్ అంబానీ అన్నట్టు చెప్పావా? గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? ఐఎమ్ గిరి సార్. అబ్బో, ఐఎమ్ పవన్ కళ్యాణ్ సార్. అంటే గుర్తుపట్టడానికి పెద్ద స్టార్ మరే. ఏం పేరు కరెక్టా చెప్పు. శాషగిరి సార్. శాషగిరి? ముఖేష్ అంబానీ అంటే చెప్పాను పేరు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఇక్కడ కొంచెం ఐస్ అయ్యాడు. కళ్యాణి సార్, ఎందుకు తొందరగా వచ్చేసేమే? ఇంట్లో వర్క్ ఏం లేదు. నువ్వు తొందరగా వచ్చేస్తే నిద్రపోకుండా ఎలాగే? నిద్రపోకపోతే ముడతలు మొత్తం ఇప్పుడు పోతాయి. కళ్యాణి వచ్చింది, మధ్యాహ్నం లంచ్ చెప్పండి. చికెన్ బిర్యానీ 2. నాకు మటన్ బిర్యానీ చెప్పండి సార్. థమ్స్ అప్ ఏమైనా కావాలి సార్? పర్లేదు సార్. ఏంటే ఆఫీస్ లో అందరికి భోజనం పెట్టడానికి సత్రమా అయితే? 10,000 కట్ట సాలరీ నుంచి నీకు. సారీ సార్. కళ్యాణి సార్, వర్క్ లో వచ్చిన డౌట్ ఏంటే? నేను క్యాబిన్కి వచ్చి మాట్లాడతాను. కళ్యాణి సార్. వెల్కమ్ అగైన్. ఓకే సార్. అప్పలరాజు గారు, మీకు ఇందాక విషయం చెప్పాను, గుర్తుందా? ఏంటిది? ఒక అమ్మాయిని చూడగానే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపించాలని. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. అరే కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ అండి. ఎవరా అమ్మాయి? కళ్యాణి గారు సార్. కళ్యాణి ఎలా చేసుకుంటారు సార్ మీరు? సార్ అలా చేసుకోకూడదు సార్. ఒట్టేయండి ఫస్ట్. సార్ దేనికి ముందు ఒట్టేయండి. ఒట్టేంటి? నాకు మీరే సెట్ చేయాలి కళ్యాణి. నేను ఎలా సెట్ చేస్తాను సార్ కళ్యాణిని? ఏంటి సార్, ఏదో మీ పిల్లల్ని సెట్ చేయమని ఫీల్ అయిపోతారు సార్. ఒక అమ్మాయిని చూస్తే మనం మాట్లాడకూడదు సార్. పవిత్రంగా ఉండాలి మనసు మంది ఎప్పుడు. మీరేంటి కొత్త మాట్లాడుతున్నారు? ఏంటి కొత్తగా? కొత్త పదాలే వాడుతున్నారు ఏంటి? పవిత్రం గివిత్రం అని. అలా కాదు సార్, తప్పు సార్. నాకు తెలీదు, మీరు ప్రామిస్ చేస్తే నాకు కళ్యాణ్ కావాలంతే. అప్పలరాజు సార్, ఐఎమ్ వెరీ సారీ. నేను ప్రతిసారి తిడుతున్నాను కదా, ఏమనుకోవద్దు. నీకు ఒక మాట చెప్పాలి, సీక్రెట్. కొంచెం పక్కకు రా. ఏంటి సార్ రిజైన్ చేస్తున్నారా? సారీ 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 సార్. కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, పిచ్చి. ఒక లవ్ లెటర్ రాసి పెట్టు. చిన్న పట్టిందా సార్? కళ్యాణ్ ఇష్టపడమేంటి?
అమ్మాయి మంచిది కాదు, రోజు కొడుతూ తిరుగుతుంది. ఏంటి కళ్యాణి గురించి తక్కువ మాట్లాడుతావు నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? లవ్ లెటర్ నేను రాయడం సార్ కళ్యాణికి. నువ్వు రాస్తావా జాబ్ లో తీసేయమంటావా? జాబ్ నుంచి ఆమె ఎందుకు తీసేస్తారు? నేను రాయిపోతే నిన్నే తీసేస్తానంటున్నా. నన్ను తీసేస్తారా? మరే సార్ ఇంకో అమ్మాయిని మనం అలా చూడకూడదు సార్. అబ్బా నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ. కానీ చెప్పండి. అందమైన కళ్యాణి నా పేరు పూస. బాగుంది, రాయ. నా పేరు పూస. ప్రియమైన ఈ పూస రాసేది. నిన్ను ఇంతగా లవ్ చేస్తున్నానంటే అప్పుడు నీ నడుము మీద పుట్టుమచ్చ చూసే. మీరు ఇప్పుడు చూసారు? ఎన్నోసార్లు చూసాను. చీర కట్టినప్పుడు చూడ మా మనుషులమో ఇట్లో కళ్యాణి పూస. బాగుందిగా? ఇంకో పూస మర్చిపోయారు సార్. ఏంటిది? ఎర్రిపూస. నువ్వే సెట్ చేయాలి కళ్యాణి. ఇద్దరం సంసారం చేస్తుంటే వారం వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. అనుకో నా పిల్లలకి నేను లవ్ లెటర్ వాళ్ళు ఎవడో రాసి. అప్పలరాజు గారు ఏంటి సార్? ఈ లవ్ లెటర్ ఇచ్చాను కళ్యాణ్ గారు, మీరు ఇవ్వాలి సార్. ఏంటి మీరు కూడా లవ్ లెటర్ రాశారా? సిన్సియర్ లవ్ సార్. ఫస్ట్ టైం ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది సార్. మీకేమైనా పిచ్చాలు పట్టింది సార్? ప్లీజ్ ఇప్పుడు నేర్చుకుంటానండి. వద్దులేదు సార్, నేను ఇస్తాను. వెళ్ళిపోతారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరే సెట్ చేయాలి. అలాగే సెట్ చేద్దాం. కొంచెం జాగ్రత్తగా ఉంటా. బాస్ గడి ఇద్దరు నేను లవ్ చేస్తున్నారంట. సరేనా? పిచ్చి పైపైన పడుతున్నాడండి. కోఆపరేట్ చేస్తా ఏంటి? అప్పలరాజు గారు కళ్యాణ్ ఏముంది సార్? చించేసి పడేసిందండి లవ్ లెటర్. లాభలేదు సార్, రేప్ చేసి పారేస్తాను దాన్ని. రేపేంటి సార్? మా దాంట్లో అంటే ఒకసారి వెళ్ళి చెప్తాం, కాదంటే రేపే. రేప్ చేశారు సార్. అంటే అమ్మాయి చించి పడేసిందంటే కొంచెం ఆలోచించుకొని చెప్తాను, టైం ఇవ్వమని చించి పడేసింది సార్. అయితే ప్రేమిస్తానండి, పర్లేదు. కళ్యాణ్ నా మీద పడినట్టు చేస్తాను చూడండి. ఏం చేస్తారు? ఈ అట్టు పండు తొక్కేస్తాను. సార్ తప్పు సార్, వద్దు సార్. సార్ కళ్యాణ్ గారు చిన్న డౌట్ ఉంది, ఒకసారి వస్తారు ఇలాగా? వస్తున్నానండి. బొక్కలో మీ కళ్యాణ్ ఆడికెళ్ళి మీరు సపరేట్ చేసుకుంటారు సార్. తొక్క నా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్. నా మీద తొట్టే మీరే సెట్ చేయాలి కళ్యాణ్. సగుల్లో ఉన్నావా? ఓకే సార్. సరే కొంచెం ఫ్రీ చేస్తా నిన్ను. ఇప్పుడు గేమ్ ఆడదాం. గేమ్ ఆడదాం అని చెప్పాం కదా. గేమ్ అంటావేంటి? ఆడదాం. దొంగ ఎవరు సార్? దొంగ కళ్యాణి. ఆడపిల్ల ఎలా ఆడింది సార్? నాకు కట్టండి. చెప్పానుగా. ఓకే నేను ఏది చెప్తా అదే. ఓకే కట్టుకో. ఇప్పుడు దొంగల్ని పట్టుకోవాలి. ఓకే సార్. రెడీ? దొంగ ఎక్కడున్నావు? జాగ్రత్త. ముందుగా పట్టుకో కళ్యాణి. దొంగ అంటే ఆమె మన దగ్గర రావాలి. మీరు వెళ్ళిపోతాడు. కళ్యాణి పట్టుకోని. కళ్యాణి నేను దొరికిపోయా. కళ్యాణి గారిని పట్టుకున్నారు. నేను దొంగ ఇప్పుడు పట్టేసి. ఇదిగో మనకి 2 కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. ఓకే సార్. కళ్యాణిని క్యాబిన్ తీసుకెళ్లి ఆ న్యూ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి. మామూలు చెప్పండి, మేము ప్రాజెక్ట్ వర్క్ కళ్యాణి నీకు చెప్తాను కదా అమ్మా, నువ్వు రానన్నా. నువ్వు రా, నీకు చెప్తాను కదా. నువ్వు ఎందుకు అలాగా మధ్యలో వస్తావు పుడింగ్ లాగా, పెద్దది లాగా? నువ్వు రా కళ్యాణి. నాకు కళ్యాణి సార్, ప్రేమించాను సార్. చూడండి సార్, ఆడు లోపల తీసుకెళ్ళి కళ్యాణ్. నువ్వెందుకు అంత బాధపడిపోతావా? కళ్యాణి ఏమైంది? కళ్యాణి ఏమైందమ్మా? ఏమైంది కళ్యాణి చెప్పు. మాకు ఎంప్లాయ్ కదా. ఏమైంది కళ్యాణి? ఏంటో చెప్పు. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఆమె అలా కంగారు పడుతూ బయటకు వచ్చింది? ఎందుకు సార్? వాడి ప్రాణవాయువు లాగేసావు. కళ్యాణి నాది. కళ్యాణి నాదే. చాలు. పూసా ఆడిపోతే ఈడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు చేసి ఎవరైనా వస్తే సంసారానికి పనికి రాకుండా చేస్తా. ఏంటి సార్ మ్యాటర్ ఏంటి? ఎంతకి కళ్యాణి ఎవరు అనుకుంటారా? అమ్మాయి నా లవర్ అని చెప్పబోతున్నా. వద్దు, నా లవర్ అని చెప్పండి. కళ్యాణి నా భార్యరా?
నా పిల్లు ఆయన నువ్వు డ్రాప్ అయిపోయినా కావాలి సార్. కళ్యాణే ఇప్పటికైనా ఆలోచించుకునే టైం నీకు ఇస్తున్నాను. ఎక్కడ బెటర్ లైఫ్ అక్కడికి రా కళ్యాణే. జుట్టు లేదని నువ్వు రిజెక్ట్ చేయొద్దు. దొక్కలు జాబ్ వద్దు తొక్క వద్దు.